9 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి. న్యాయవాది జీవన్ సింగ్. భావితరాలను దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని న్యాయవాది జీవన్ సింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వాకర్స్తో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా న్యాయవాది జీవన్ సింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ డివిజన్ ఆఫీసర్ జనార్దన్ మాట్లాడుతూ, ప్రతిరోజూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి వచ్చే వాకర్స్, క్రీడలు ఆడేందుకు వందలాది మంది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారివేయడంతో వాకర్స్తో కలిసి తొలగించడం జరిగింది. అదేవిధంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వాకింగ్కి వచ్చే వాకర్స్ దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆదివారం అధిక సంఖ్యలో పాల్గొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని ప్లాస్టిక్ రహిత మైదానంగా తీర్చిదిద్దేందుకు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మునిసిపాలిటీ చెత్తసేకరణ వాహనంలో తరలించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ రాజూరెడ్డి, వీరస్వామి, సీనియర్ జర్నలిస్ట్ హుస్సేన్ భాషా, పీఈటీ హరి, టిప్పు, విద్యార్థులు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము వాకర్స్ అందరూ డైలీ కొంచెం ప్లాస్టిక్ ఎక్కువ చూస్తున్నాము. ఈరోజు అందరం కలిసి ఈరోజు ప్లాస్టిక్ క్లీన్ చేద్దామని సండే ఒక చిన్న యాక్టివిటీ పెట్టుకున్నాము. వీ కుడ్ ఏబుల్ టు క్లియర్, మాకు చేతనైతే మేము తీసుకెళ్ళగాము. మిగతా వాకర్స్ కూడా దయచేసి ఎవ్రీ సండే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి లెట్స్ మేక్ దిస్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ప్లాస్టిక్ ఫ్రీ. దట్ ఈస్ మై అండ్ గ్లౌజెస్ కానీ అది దానికి ట్రాష్ కవర్స్ కానీ అన్నీ వీ హ్యావ్. So as a walking community, let's all come together and make sure that the Arts College will be a plastic free zone. Thank you. My name is వీరేస్వామి, రాజు, ఇంకా పిల్లలందరూ ఆర్ట్స్ కాలేజ్ పిల్లలు కూడా వచ్చారు. ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ సండే కూడా వాకర్స్ అందరూ వచ్చి మాతో జాయిన్ అయ్యి మన ఎన్వైరన్మెంట్ని క్లీన్గా పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. మీ పేరు? ఎల్కే జీవన్ సింగ్, అడ్వకేట్ ఆదోని. ఈరోజు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో వాకర్స్ గ్రూప్ కలిసి ఈ యొక్క ప్లాస్టిక్ ఫ్రీ జోన్ చేయాలని ఆదోని క్యాంపస్, కాలేజ్ క్యాంపస్ని మన న్యాయవాదులు జీవన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మేము కూడా మా వంతు కృషి చేసినాం. మా పిల్లలు, ఆర్ట్స్ కాలేజ్ పిల్లలు కూడా ఇందులో జాయిన్ అయినారు. నెక్స్ట్ వారం నుంచి మరికొంతమంది మాతో జాయిన్ అవుతారని, ఈ యొక్క కాలేజ్ క్యాంపస్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా చేస్తారని ఆశపడుతూ ముగిస్తాం. థ్యాంక్ యూ. నా పేరు జోనతన్ విక్లిఫ్, ఎన్ఎస్ఎస్ డివిజన్ అధికారి, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఆదోని. సమాజం కోసం పిలుపునిచ్చిన న్యాయవాది, నీ సేవలు మరువదు న్యాయవాది. మాట్లాడుతారు. ఎవర్రా మీరంతా? फोटो की मार बेटा मंसूर, इसमें जैसा चाहते वीडियो रनिंग में मार करो. అక్కడెక్కడ పెట్టేసాను సార్. లే బేటా ప్లీజ్ ఫుల్గా ఇవ్వండి.